ఆ, ఇప్పుడు శ్రీ విష్ణు గారికి కొన్ని క్వశ్చన్లు. ఎక్స్క్యూజ్ మీ, శ్రీ విష్ణు గారి గురించి అంటే నాకు ఒక డౌట్. ప్రతిసారి ఈవిడ ఎంట్రీ ఏంటి అనుకున్నా నేను అడగాలనుకుంటున్నాను. ఎందుకంటే శ్రీ విష్ణు గారు, హార్డీ వెల్కమ్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మొత్తం మా టీం అంతా మీరు ఇవాళ రోస్ట్ చేస్తారని నేను విన్నాను. రోస్ట్ ప్రోగ్రామ్ అంటే గీ రోస్ట్ లేకపోతే మటన్ రోస్ట్ ఏదో పెడతారు అనుకుని టిఫిన్ కూడా తినకుండా వచ్చాక చూస్తుంటే వెరైటీకి ప్లాన్ చేసినట్టు చూద్దాం. గీ రోస్ట్ దోశ అంటే ఇష్టమా? బేసిక్ గా సినిమాకి ఒకసారి స్క్రిప్ట్ ఉంటదంట, కానీ మీ సినిమాలో డబ్బింగ్ థియేటర్ లో ఇంకొక స్క్రిప్ట్ మీరే రాస్తారంటే ఏంటి దాని వెనుకున్న కాన్సెప్ట్? బేసిక్ గా నేను ఎగ్జామ్స్ ఎప్పుడు సరిగ్గా రాయలేదు, అలాంటిది స్క్రిప్ట్లు రాయటం అన్ని ఎప్పుడు చేయను. రైటర్లు రాస్తారు, నేను జస్ట్ డబ్బింగ్ లో సర్దుతా అంతే. అప్పుడప్పుడు మీ ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటాను. మీ ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి కూడా పెద్ద ఫ్యాన్ సార్. ఇప్పుడు ఆవిడతో పాటు నేను ఫ్యానే సార్. కానీ మీరు చాలా షై ఇంట్రోవర్ట్ అని విన్నాను. చూస్తారా సార్ మీరు ఎంత షై? ఒకసారి చూద్దామా? శ్రీ విష్ణు గారు ఇదంతా ఎప్పుడు చేశారు మీరు? ఇలాంటి సీన్లలో మరీ షై. కాకపోతే డైరెక్టర్లు ఏమంటారంటే ఆడియన్స్ కొంచెం రంజింపబడతారని అంటారు. సో వాళ్ళని రంజింపజేయాలి కాబట్టి అప్పుడప్పుడు కొంచెం బౌండరీస్ దాటి బయటకు వచ్చి అలా. ఎన్నిసార్లు ఈ బౌండరీస్ దాటారండి? ఎన్నిసార్లు చెప్తాను అన్నిసార్లు చేస్తూ ఉంటాను. కంఫర్టబుల్, వెరీ ఫ్రీడమ్. రీటేక్స్ కూడా అవుతుంటే సింగిల్ టేక్ లో అవుతుంటుందా రంజింపబడ్డానికి? రంజింపబడే సీన్స్ కే ఎక్కువ రీటేక్స్ ఉన్నాయి, లేకపోతే అన్ని ఒకే ఒక టేక్ అంతే, క్లోజ్.